ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు గౌరవ తొలి ఉప ముఖ్యమంత్రి అన్న డాక్టర్ రాజన్న గారు, సహచర మాజీ శాసనసభ్యులు అన్న గువ్వల బాలరాజన్న, కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ సోదరులు అన్న ఎర్రొల్ల సీనన్న గారికి, మిత్రులు గారికి అందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తారీఖు నాడు తెలంగాణ మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద మాదిగలంతా పెద్ద పండగ చేసుకున్నారు. చాలా పెద్ద పండుగ. ఎందుకంటే 7 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భానికి ఒక గొప్ప వెలుగు వచ్చిన రోజని అందరూ భావించి చేసుకున్నారు. ఇదే సందర్భంలో మరి శాసనసభలో స్వయంగా అంత పెద్ద సభలో వారు ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి దాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇగో మా మంత్రులు ఉన్నారు, ఇక్కడే మా ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరితో కలిసి ఇమ్మీడియట్లీగా తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తాం. వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లలో వచ్చే ప్రతి దాంట్లో ఈ రిజర్వేషన్ అమలయ్యేటట్టు చేసేటువంటి బాధ్యత మా అందరిది, మా ప్రభుత్వాన్ని అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను సూటిగా మాదిగల పక్షాన ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ డిఎస్సి రేపో ఎల్లుండో ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నారని చెప్పి తెలిసేది. ఆల్రెడీ ఇవాళ రేపు సాయంత్రమో నియామకాలు ఇంటర్వ్యూలు చేస్తారని కూడా తెలిసింది. మరి ఇప్పటి వరకు దాదాపుగా దానిలో 11,000 చిల్లర ఉంటే 300-400 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు. 1,200 ఉద్యోగాలు వచ్చే ఏబిసిడి వర్గీకరణ అమలు అయి ఉంటే 1,200 ఉద్యోగాలు దాంట్లో మాకు వచ్చేటివి. కానీ వాళ్ళ అమలు కారణం చేత 300-400 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఇవాళ వెంటనే ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పినావు కదా, హైడ్రాకేమో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం, హైడ్రా తీసుకొచ్చినావు, హైడ్రాకు ఆర్డినెన్స్ తెచ్చినావు వెంటనే. హైడ్రా మీద ఉన్నటువంటి ప్రేమ మా జాతి మీద లేదు. మరి చెప్పుడేమో మా రాజన్న ఇదివరదాకా చాలా చెప్పిండు ఆయన, నేను మీ ద్వారానే మాదిగల ద్వారానే ఇలా నేను ముఖ్యమంత్రి దాకా ఎదిగినా అని చెప్పి చెప్పుకున్నావు. చెప్పుకోవడంగా తీయటి మాటలు మస్తు చెప్పచ్చు. ఏం చేసినావు అనేది ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఉంటే 65-70 రోజులు అవుతుంది వర్గీకరణ సుప్రీంకోర్టు వచ్చి. మరి ఏం చేస్తున్నావు? ఇవాళ 2000 నుంచి 2004 వరకు ఉన్నటువంటి ఆ రోజు ఏబిసిడి వర్గీకరణ అమలుకు నోచుకున్నది. అప్పుడు రద్దు చేసింది ఇదే సుప్రీంకోర్టు. ఇప్పుడు 2024లో మళ్ళీ అమలు చేస్తుంది. మరి చేసినప్పుడు ఇది కంటిన్యూషన్ జరుగుతుందిగా, అంటే రిజర్వేషన్ అనేది నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియలాగా జరగాల్సినటువంటి సందర్భం. అటువంటిది మరి ఎందుకు అమలు అయితే లేదు? అంటే నీకు అమలు చేసే ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పేసింది. మరి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఏబిసిడి వర్గీకరణ తెలంగాణలో ఎందుకు అమలు చేస్తలేవో మా మాదిగ బిడ్డలకు చెప్పాలి. ఇవాళ నీటిలో కూడా చాలామంది ఎంబీబీఎస్ సీట్లకు నష్టం జరిగింది, డిఎస్సిలో నష్టం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ చాలా అన్యాయం. అంటే రేవంత్ రెడ్డికి అసలు మాదిగలంటేనే ఒక చిన్న చూపు ఉన్నది. ఆయనకు చాలా మోసకారి, నయవంచకుడు. నిజంగా మాదిగలంటే ఆయనకు అంత అసహ్యంగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి కనుకొనే వాళ్ళని ఆయన అమలు చేస్తారు. పక్కన ఉన్నటువంటి ఇక మాదిగలని చెప్పుకునే ఎస్సీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు దద్దామాలు ఉన్నారు కనుక ఈ వర్గీకరణ ముందుకు తీసుకుపోతలేకపోతున్నారు. అదే కేసీఆర్ గారు మా అందరినీ ఆనాడు రాజన్న, మా గువ్వల బాలరాజన్న మేము అందరిని ఒప్పించి మోడీ గారి దగ్గర తీసుకుపోయి బిల్లు ఏకగ్రీవంగా ఆ రోజు పెట్టడం జరిగింది. అది చిత్తశుద్ధి, ఆ ప్రజల మీద ఉండేటువంటి మమకారం. అది ఇవాళ నీకు లేదు కనుక నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కనీసం ఈ జాతికి ఏదో చేయాలనే తపనతోటి లేరు కనుకనే ఇది అమలు అవుతలేదు. అమలు అవుతుంది అనేటువంటిది కూడా మాకు నమ్మకం కనబడతలేదు. అదేవిధంగా ఒకటే చెప్తున్నాం, ఇంకా ఇలా 16-15
16 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలు తిరగబడతారు బిడ్డ. మంత్రివర్గంలో చోట్లేదు, నామినేటెడ్ పదవులలో చోట్లేదు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు చాలా ఆ అవకాశాలన్నీ కూడా లేవు. కానీ ఇవాళ నయవంచకుడు మోసగాడైనటువంటి ఈ రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పక తప్పదు, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగా మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి, మరి మాదిగలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొని మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగేటట్టుగా ఇప్పుడు జరిగినటువంటి నీట్లో కానీ, ఇప్పుడు జరిగినటువంటి డిఎస్సిలో కానీ, రానున్న రోజులలో జరిగే నియామకాలలో కానీ ప్రతి దాంట్లో వెంటనే ఈ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ అమలు కావాలని చెప్పి నేను భారత రాష్ట్రం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.